మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. గురుగారిక తులారాశి వారికి గురు మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? తులారాశి వారికి రాజయోగ స్థానంలోకి బృహస్పతి వస్తున్నాడండి. కాబట్టి ఇప్పటిదాకా జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పనిసరిగా జాబ్స్ రావటము, ఇట్లాంటివి మంచివన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి వారికి ఇంక్లినేషన్స్ రావటము, ప్రమోషన్స్ రావటము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక గుర్తింపు రావటము, మనం లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇంకా మనం హైవే ఎక్కినట్టే అనేటటువంటి ఒక భావన. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు మొదట్లో ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేస్తుంటారు, కానీ ఇది మన ఫీల్డ్ కాదని వాళ్ళకి తెలుసు, కానీ ఎర్నింగ్స్ కోసం పాపం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి మార్గం, వాళ్ళు ఎటువైపు తిరగాలనుకుంటున్నారో అటువైపు తిరిగేటటువంటి మార్గం అనమాట. వ్యాపారాలు మొదలు పెట్టుకునేటటువంటి వారికి కూడా చాలా బాగుంది. అట్లాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, సెలబ్రిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇక మనము లైఫ్ ఇక్కడి నుంచి తిరిగిపోయింది అని అనుకునేటటువంటి ఒక విజయాన్ని వాళ్ళు చేరుకోబోతున్నారు. అయితే వీరికి షష్టమ స్థానంలో శనిగ్రహం ఉండటం వలన, షష్టం అంటే రోగ రుణ శత్రు స్థానంలో, మీ వెనక ఒక ఏదో నడుస్తూ ఉంటుంది. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, మన వెనక ఎవరు ఏ రకమైనటువంటి పన్నాగం చేస్తున్నారో, ఏదన్నా ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది ఒక క్యాలిక్యులేషన్ మీ బ్యాక్ ఎండ్లో పెట్టుకోవాలి మీరు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం ఎమ్మటే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. దానివల్ల మాత్రం ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఇంకోటి కొన్ని అలర్జీస్ రావటము, ఎసిడిటీ లాంటివి రావటము, చిన్న అనారోగ్య సమస్యలు రావటం వీళ్ళకి సూచిస్తుంది. కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రం చేసుకోండి, లేదా శనివారం హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా గొప్పది. అది బాగా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా నెగిటివ్ సైడ్ ఆఫ్ సాటర్న్
స్వామివారు బాగా కంట్రోల్ చేస్తారు. తమలపాకులతోటి పూజ చేయించుకుంటూ ఉండటం, స్వామివారికి వడమాల ఇస్తూ ఉండటం, హనుమాన్ చాలీస పారాయణ చేయటం. ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంది అసూయ పారుల వల్ల, వైరీ వర్గం వల్ల అని అనుకుంటే హనుమత బడబానల స్తోత్రం అని ఉంటుంది. దాన్ని 9 నుండి 11 సార్లు చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఓకే, ఇది వీళ్ళకి తులారాశి వారికి. తులారాశి వారికి.